ఒకరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో స్టాంప్ వేయడం చాలా అరుదు. తమదైన శైలి ఫెయిల్ అవ్వగానే చాలా మంది క్రియేటర్స్ వేరే వారి మార్గంలో సినిమా తీయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొన్ని దశాబ్దాలుగా సినిమాలు తీస్తూ అభిమానుల్లో చెరగని ముద్ర వేసిన నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి. విప్లవ నేపథ్యంలో సాగే సినిమాలతో తన సినీ విలువలను చాటుతున్న నారాయణమూర్తి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశాడు. ఆ విశేషాలేంటో చూసేద్దాం. ప్రముఖ నటుడు ఆర్ నారాయణమూర్తి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి. నటుడు ఆర్ నారాయణమూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నారాయణమూర్తి. ఇటీవల ఆయన సినిమాలు తగ్గించారు. ఒకప్పుడు ఆయన ఎన్నో విప్లవాత్మక సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. రీసెంట్గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నారాయణమూర్తిని కలిశారు. ఆయన తెరకెక్కించనున్న పారడైజ్ సినిమాలో కీలక పాత్రలో నారాయణమూర్తి నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.